సమయం దగ్గర పడుతోన్న కొద్దీ కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. ఏ నేత ఎప్పుడు పార్టీ మారతారో తెలీదు. ఈ రోజు ఒక పార్టీ తరపున సభలు సమావేశాలు పెట్టిన నేత రేపటికి వేరే కండువా కప్పుకొని కనిపిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి, మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి, ఇలా ఈ వలసలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇలా పార్టీలు మారుతున్నా పదే పదే మారుతోన్న వారిలో చాలా సీనియర్ అయిన ఎస్పీవై రెడ్డి నుంచి బుట్టా రేణుక వరకు చాలా మందే ఉన్నారు. కర్నూలు జిల్లాలో సామాన్య ప్రజలకు ఇప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉన్నారో, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వలసల ఖిల్లా కర్నూలు జిల్లా. ఎడతెరిపి లేకుండా కొనసాగుతోన్న వలసలు. ఏ నేత ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో కర్నూలు జిల్లాలో రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా టికెట్లు తెచ్చిన మంట నానాటికి తీవ్రమవుతుండగా టికెట్లు దక్కని ఆశావాహులు తమ అధినేతలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఏకంగా కొందరు కార్యకర్తలు పార్టీ జెండాలను సైతం తగలబెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఆనందోత్సాహాల మధ్య మునిగి తేలుతోంటే టికెట్లు దక్కని వారు ఆగ్రహావేశాల మధ్య రగిలిపోతున్నారు. కొందరైతే ఏకంగా తమ అధిష్టానాలు, పార్టీ అగ్రనేతలపై దుమ్మెత్తిపోస్తుండగా మరికొందరైతే ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఒక పార్టీ ఏమిటి, ఎన్ని పార్టీలైనా మారొచ్చన్న తీరులో ఇతర పార్టీల్లో ఇమిడిపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఫలితాలు వచ్చిన నెల తిరగకుండానే సైకిల్ ఎక్కేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన మొదటి నేతగా రికార్డు సృష్టించారు. అలా టీడీపీ నేతగా మారిన ఎస్పీవై రెడ్డి తన సిట్టింగ్ టికెట్ తనదే అని భావించారు. అయితే ఆయన ఆశలు తీరలేదు. టికెట్ల కేటాయింపులో ఆయనకు ఆశాభంగమే మిగిలింది. దీంతో టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎస్పీవై రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వెంటనే నంద్యాల పార్లమెంట్ బరి నుంచి పోటీ చేసేందుకు బీఫామ్ ఇచ్చి పంపారు. ఇక కర్నూలు పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకది సైతం ఇదే పరిస్థితి. వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు బుట్టా రేణుక. గత నెల 15 వరకు కర్నూలు పార్లమెంట్ స్థానం తనదేనని ఆమె చాలా ధీమాగా ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా రాజకీయాల్లో అకస్మాత్తుగా జరిగిన మార్పులతో కర్నూలు పార్లమెంట్ స్థానంపై కోట్ల తెర మీదకు వచ్చారు. దీంతో బుట్టా పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. అయితే పరిస్థితుల్ని అర్థం చేసుకున్న బుట్టా రేణుక ఎంపీ టికెట్ కోసమే పట్టుబట్టకుండా అసెంబ్లీ టికెట్ కోసం కూడా ప్రయత్నించారు. అయినా ఆమెకు చుక్కెదురైంది. చివరకు చంద్రబాబుపై మండిపడుతూ ఏ పార్టీ నుంచైతే వచ్చేశారో మళ్లీ అదే వైసీపీ గూటికి చేరిపోయారు. వైసీపీ తరపున గెలిచిన తాను ఆ పార్టీని వీడి చాలా తప్పు చేశానని, జగన్ను మోసం చేశానని అంటున్నారు బుట్టా రేణుక. ముఖ్యమంత్రి చంద్రబాబు తమను మాయ చేసి మభ్యపెట్టి ఇన్నేళ్లు మత్తులో ఉంచారని, మోసాన్ని గ్రహించేలోగా తమకు అన్యాయం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత చేసినా జగన్ తిరిగి తమను పార్టీలో చేర్చుకోవడం ఆయన మంచితనానికి నిదర్శనమని జగన్ను తెగ పొగిడేస్తున్నారు. వీరిద్దరి లాంటి పరిస్థితే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిది. వైసీపీ తరపున కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి చాన్నాళ్ల కిందటే టీడీపీ గూటికి చేరారు. అయినా ఆయనకు టికెట్ దక్కలేదు. కర్నూలు టికెట్ కోసం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. నిజానికి 3 నెలల క్రితం కర్నూలులో పర్యటించిన ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఎమ్మెల్యే టికెట్ ఎస్వీదే అంటూ బహిరంగ వేదికపై ప్రకటించారు. అయితే ఆ తర్వాత జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీని కాదని పార్టీ అధిష్టానం టీజీ భరత్కు టికెట్ అప్పగించింది. దీంతో కర్నూలు టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చివరకు తనకు టికెట్ ఇవ్వని పార్టీలో ఉండడం అనవసరమని భావించి కార్యకర్తలతో తన మనసులో మాట చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీది మరో గోడు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన తండ్రితో పాటు ఆయన టీడీపీలోనే ఉన్నారు.
అయితే 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీను వీడి టీడీపీలో చేరారు. అధికార పార్టీలో చేరడం వల్ల ఆయనకు వనగూరిన ప్రయోజనం ఏముందో తెలియదు గాని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జితో ఆయనకు అంతర్యుద్ధం మాత్రం తప్పలేదు. ఒకవైపు పార్టీలోని గ్రూపులతో పోరాడుతూనే మరోవైపు టికెట్ కోసం తీవ్రంగా యత్నించారు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ భవిష్యత్ అంధకారంలో పడింది. టీడీపీలో ఇలా టిక్కెట్ల విషయంలో భంగపడ్డ నలుగురు నేతలు కూడా 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారే. ఆ తర్వాత పార్టీని ఫిరాయించి టికెట్లను కోల్పోయారు. అలా అని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అందరూ టికెట్లను కోల్పోలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆళ్లగడ్డకు చెందిన అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కూడా టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే వైసీపీలో పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరు టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యకు నిరాశ తప్పలేదు. జిల్లాలో దాదాపు 5గురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఐజయ్య మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వైసీపీలోనే కొనసాగారు. అయినా సరే ఈసారి ఎన్నికల్లో ఐజయ్యకు టికెట్ విషయంలో మొండి చేయి చూపించింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో నిరాశకు గురైన ఐజయ్య వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇలా కర్నూలు జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు అటు నుంచి ఇటు నుంచి అటు జంపులు చేస్తూనే ఉన్నారు. మరి వారి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.